వందే భారత్ ప్యాసింజర్స్కు ఒక ఇంపార్టెంట్ అలర్ట్. మీరు ట్రైన్లో టైం టు టైం తింటున్న వేడి వేడి ఫుడ్ ఎంతవరకు సేఫ్ అనుకుంటున్నారు? అలహాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఒక మహిళ ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్రైన్లో ఇస్తున్న రోటీలు కచోరీలను సీల్డ్ ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి వాటినే తీసుకెళ్లి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి వేరు చేసి ఇస్తున్నారట. సో ఇష్యూ మీద ఆమె క్వశ్చన్ చేస్తే మీకు చల్లటి ఫుడ్ పెట్టమంటారా అని చెప్పి చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఆన్సర్ ఇచ్చారంట ఆ స్టాఫ్. तो इसको अपन ने माइक्रोवेव में गर्म किया। आपको ठंडा चाहिए? नहीं मेरे को ठंडा नहीं चाहिए। अपन ने इसको माइक्रोवेव में गर्म किया। हाँ సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ ప్యాకెట్స్ మీద ఎక్కడ కూడా స్టోర్ ఇన్ కోల్డ్ ప్లేస్ అని ఉంది తప్ప ఎక్కడ మైక్రోవేవ్ సేఫ్ అని మాత్రం లేదు. సో ఇలా ప్లాస్టిక్ కవర్స్ని అలా వేడి చేయడం వల్ల వాటిలో ఉన్న కెమికల్స్ అన్నీ ఫుడ్లోకి చేరి మనకి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఆ మహిళ అందులో వాదిస్తుంది. यहाँ पे कहाँ लिखा हुआ है कि इसको अपन माइक्रोवेव कर सकते हैं? ये पैकेट को माइक्रोवेव कर सकते हैं डायरेक्टली? बिल्कुल। बताइए कहाँ लिखा है? इसमें लिखा नहीं है, मैं तो बोल तो रहा हूँ कि लिखा नहीं है। हाँ तो फिर कैसे माइक्रोवेव कर रहे हैं अपन इसको? गर्म देने के लिए, शॉर्टकट करने के लिए अपन सीधे वीडियो मत बनाइए। नहीं मैं आप वीडियो में क्या प्रॉब्लम है? आपने पूरी ट्रेन को खाना खिलाया है। कंप्लेन करना है, कंप्लेन। मैं कंप्लेन तो कर ही रही मत हूँ। बनाइए। वीडियो में आपको क्या प्रॉब्लम है? आपने खाना सबको सर्व किया है, आप खुद से बोल रहे हैं कि इसको माइक्रोवेव किया है। వందే భారత్ వంటి ప్రీమియం ట్రైన్స్లో కూడా ప్యాసింజర్స్ హెల్త్ కంటే కూడా స్టాఫ్కి ఉండే కన్వీనియన్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా? అయితే ఇష్యూ మీద ఐఆర్సీటీసీ సారీ చెప్పినా సరే రైల్వే ఫుడ్ క్వాలిటీ మీద పెద్ద డిబేట్ నడుస్తుంది ఇప్పుడు.